ఓం శ్రీ మాత్రే నమః. దైవజ్ఞానం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ అనగా ఆదివారం రోజు ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం అసలు ఏం జరగబోతుంది, వీరి జాతకంలో అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు ఏ విధంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక ఇద్దరు వ్యక్తులు, నూతన వ్యక్తులు పరిచయం అనేది జరగబోతుంది. ఆ నూతన వ్యక్తులు ఎవరు అంటే వీరికి ముందుగానే పరిచయం ఉండవాళ్ళ లేకపోతే నూతనంగా పరిచయం అయ్యేవాళ్ళ అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే రేపటి రోజున వీరు పాటించవలసిన పరిహారాల గురించి, చేయవలసిన పూజా విధానం గురించి కూడా తెలుసుకుందామండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి ఏం జరగబోతుంది అంటే, ఈ రాశి వారికి దేవుడు రాసిన రాతలు అయినా సరే మార్పులు చేర్పులు ఉండవచ్చేమో, కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మనకి బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే విధంగా మనకు జరుగుతుందని చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం కదండి, మన కళ్ళ ముందే ఎన్నెన్నో జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు మనకి రేపటి రోజున ఏం జరగబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందామండి. ఈ వీడియో ఏముందిలే వీళ్ళు ఇలానే చెప్తారు అని మాత్రం తీసిపారేయకుండా ఒక 10 నిమిషాలు ఈ వీడియోకి కేటాయించి మేమేం చెప్తున్నామో మీరు పూర్తిగా వినండి. అలాగే ఈ రాశివారు ఎక్కువగా న్యాయకత్వ గుణాన్ని కలిగి ఉంటారండి. అంటే వీరి కాళ్ళ మీద వీరే నిలబడి వీరి యొక్క కష్టంతో వీరు బతకాలని చూస్తూ ఉంటారు. ఎవరి కష్టము మాకొద్దు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు అందరికీ కూడా సహాయం చేస్తూనే ఉంటారు. రేపటి రోజున మీకు అంతా మంచి జరగబోతుందనే చెప్పుకోవాలి. అసలు ఏం జరగబోతుంది, ఎవరి ద్వారా ఏం జరగబోతుంది అనే విషయాలు తెలుసు. ఈ రాశివారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి బాధలు పడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఎన్నో కష్టాలు పడి వీరు పెద్దవారై ఉంటారండి. అదేవిధంగా వీరికి ఇప్పుడు కూడా అన్ని సమస్యలు అలాగే తలపెడుతూనే ఉన్నాయి. కాకపోతే రేపటి రోజు నుంచి వీరికి మంచి జరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. కాకపోతే నూతన వ్యక్తుల పరిచయం వలన కొన్ని శుభ సూచికలు ఉన్నాయి, కొన్ని నష్టం జరిగే విషయాలు కూడా ఉన్నాయండి. ఆ విషయాలు ఏంటి అని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందామండి. ఈ రాశివారి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. అంటే ఎవరైనా సరే బాధపడుతున్నా సరే, అంటే వీరికి పగవారైనా సరే బాధపడుతున్నా సరే వీరు చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఏ సమస్య అయినా సరేనండి, ధన సమస్యలు కానివ్వండి, ఏవైనా ఆరోగ్య సమస్యలు కానివ్వండి, దేనిలో అయినా సరే నేనుండాను అని తోడుగా ఉంటూ ఉంటారండి. అంటే వీరికి ఎన్ని చెడు సమస్యలు తలపెట్టాలని చూసినా కూడా ఆ విషయంలో వీరు ఎప్పుడైనా సరే అన్నిటినీ కూడా మర్చిపోయి ఎవరికి సమస్య వచ్చినా సరే నేనుండాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. కాబట్టి వీరు అలా ఉండడం వల్లనే వీరికి శివుడి యొక్క అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది. పెద్దలు చెప్పినట్టుగా నలుగురికి మంచి చేస్తే మనకి ఏదో ఒక రోజు మంచి జరుగుతుందన్నట్టుగా ఈ రాశి వారికి ఒకరికి మంచి చేయడం వల్ల ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగానే ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున ఒక మగ ఒక ఆడ ఇద్దరు వ్యక్తుల పరిచయం అనేది జరగబోతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదండి, మీ చిన్ననాటి స్నేహితులు కానివ్వండి, లేదంటే మీ బంధుమిత్రులు కానివ్వండి, మీకు ఇరుగు పొరుగు వారు కానివ్వండి, ఇలా మీకు తెలిసిన వ్యక్తులే మీకు రేపటి రోజున ఒక కీడుని తలపెట్టాలని చూస్తున్నారు. వారు ఎవరో అయ్యి ఉండరండి. మీరు ఉద్యోగం చేసే చోట కానివ్వండి, లేదంటే మీరు వ్యాపారస్తులైతే వ్యాపారం చేసే చోట కానివ్వండి, మీరు విద్యార్థులైతే మీ విద్యార్థులు మీ స్నేహితులు కానివ్వండి, ఇలా ఏ విధంగా అయినా సరే వారు మీకు ఒక చెడు తలపెట్టాలని చూస్తున్నారు. కాబట్టి రేపటి రోజున మీరు వారిని కాస్త దూరంగా పెట్టి, అంటే మంచిగా ఉంటూనే కాస్త దూరంగా పెడితే మాత్రం మీకు వారి నుంచి చాలా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు పైకి ఎదుగుతుంటే వారలేని తనంతో వారు మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తున్నారు. కాబట్టి వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపార జీవితంలో మీ తోటి వ్యాపారస్తులు మీకు కొన్ని సమస్యలు తలపెట్టాలని చూస్తున్నారు. వారు మీ యొక్క వీక్నెస్ పాయింట్ని పట్టుకుని మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. కాబట్టి మీరు వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో మీతో పాటుగా ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ పై అధికారుల నుంచి మిమ్మల్ని చాలా బ్యాడ్గా మాట్లాడే విధంగా చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీ పై అధికారులతో మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని చాలా బ్యాడ్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరు వారితో ముందుగానే జాగ్రత్తగా ఉంటే మాత్రం మీకే సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ స్నేహితులతో కాస్త రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. మీకు చిన్న చిన్న గొడవలే పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు మీ యొక్క ఈ రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ యొక్క అంటే మీ భార్యాభర్తలకి చిన్న చిన్న సమస్యలు వచ్చి అంటే మీ ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న సమస్యలు వచ్చి అవి మీ దాకా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదండి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగానే చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించి అవన్నీ కూడా సంప్రదించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఇంకా మాకు మంచి రోజులు రావడం లేదు, మాకు అన్ని చెడుగానే జరుగుతున్నాయి అనుకోవడం అనేది మీ చాలా తప్పండి. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఎవరికి ఏదో సమస్య ఉంటానే ఉంటుంది. మానవ జన్మ ఎత్తినాక ఎవరికి ఏ సమస్యలు లేకుండా పోవు. కాబట్టి అవి మనకు వచ్చినాయి కాబట్టి మనకి అవి పెద్దగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనల్ని తక్కువ అంచనా వేసుకోవడం అనేది చాలా తప్పు. ఈ విషయంలో కనుక మీరు ఎదుటివారి ముందు మీరు ఎప్పుడు కూడా చెడ్డుగా పోల్చుకోకండి. ఎదుటివారి ముందు మీరు చెడ్డుగా పోల్చుకోవడం వల్ల వారు మిమ్మల్ని ఇంకా చులకనగా చూసే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా ఈ రాశి వారు ఎంత కష్టపడ్డా సరే, ఎన్ని డబ్బులు చూసినా సరే ఆఖరికి రూపాయి కూడా చిల్లిగవ్వ కూడా చేతిలో మిగలకుండా పోతుంది. ఎందుకంటే మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు లేకుండా పోతుంది. ఎందుకంటే వీరు నన్ను ఇంత ఖర్చు పెట్టేస్తున్నారు, నేను వీరికి ఉండి ఏం లాభం అన్నట్టుగా లక్ష్మీదేవి కూడా ఆమెకు కూడా కోపం వచ్చేలాగా మీరు ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ధనం యొక్క రాక అనేది మీకు తరిగిపోతూ ఉంటుందండి. ఆ విషయంలో మీరు సంధ్యావేళలో నిత్యము కూడా దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరుగుతూ ఉంటుంది. మేము చెప్తూనే ఉన్నాం కదా, ఎద్దుపటం ఉన్నటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ని మీ గుమ్మం బయట కుడివైపున పెట్టి నిత్యము కూడా సంధ్యావేళలో దీపం పెట్టి పూజ చేసుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీ యొక్క పిల్లల యొక్క విద్య, ఉద్యోగం, వివాహం విషయంలో మీరు కొన్ని తలనొప్పులు అయితే చూస్తున్నారు. అవన్నీ కూడా తొలగిపోవాలంటే కూడా నిత్యము కూడా మీరు ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది పొందాలి అంటే నిత్యము శివారాధన చేసుకోవడం మాత్రం కంపల్సరీగా చేసుకోనండి, మర్చిపోకండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు జపిస్తూ ఉండడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం అనేది మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. సంధ్యావేళలో దీపం పెట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మనకు నిత్యము కూడా కలుగుతుంది. ఎవరైతే డబ్బు విషయంలో మేము ఎంత పని చేసినా మాకు రూపాయి మిగలట్లేదు అనుకునేవారు ప్రతి శుక్రవారము కూడా ఉప్పు ద్వీపం పెట్టడం వల్ల మనకి డబ్బు సమస్యలు అనేవి తగ్గుతాయని చెప్పుకోవచ్చండి. డబ్బు లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నరదిష్టి, నరఘోష సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో కళ్ళుప్పుతో దిష్టి తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో లేదంటే నీళ్లు పారే ప్రదేశంలో పడేయడం వల్ల మనకి దిష్టి సమస్యలు అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయండి. అలాగే ఎవరైతే ఏ పని చేసినా సరే మనకి ఎక్కి రావడం లేదు అనుకునేవారు ప్రతి శనివారము కూడా నవగ్రహాలకి నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, బెల్లము సమర్పించి 11 ప్రదక్షిణలు చేసి అలా 7 వారాలు కానీ 11 వారాలు కానీ పాటించినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయండి. ఏ పని చేసినా కూడా మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాత్రే నమః కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.